ఓం నమ శివాయ. మనం శివరూపాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! నిన్న మాట్లాడుకున్న రూపం వీరభద్రుడి రూపం. ఈరోజు మాట్లాడుకోబోయే రూపం హనుమంతుడి రూపం. అయితే హనుమంతుడి రూపం గురించి మాట్లాడే ముందు నేనొక శ్లోకం చెప్తానండి. ఇది మనకి విష్ణు సహస్రనామంలో ఆఖరిన వచ్చే శ్లోకం. పార్వత్యోవాచ కేనోపాయేన లఘునా విష్ణుర్నామ సహస్రకం పఠయే పండితైర్నిత్యం సూత్రం విచ్చమ్యహం ప్రభు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం అర్థం గురించి చెప్తాను. పార్వతీదేవి శివుణ్ణి అడుగుతారంట, స్వామి రోజు పండితులు విష్ణు సహస్రనామం చదువుతారు కదా భూమి మీద, అది సులభంగా చదువుకునేలా ఏమైనా మార్గం ఉందా అని. అప్పుడు శివుడు చెప్తారంట, ఓ పార్వతి, శ్రీరామ రామ రామ అంటే నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది. విష్ణు సహస్రనామం మొత్తం చదవలేను, ఈ శ్రీరామరామ శ్లోకం చదువుకుంటే దానితో పాటు సమానమే, విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టే అని చెప్తారంట. సరే, మీకు ఎప్పుడైనా విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేరు అన్న రోజు ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. అయితే నేను హనుమంతుడి గురించి చెప్తానన్నాను కదా, మరి ఎందుకు రాముడి శ్లోకం చెప్తున్నాను అందరికీ తెలుసు. రామనామం ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటారు. రామ రామ అంటే వెంటనే వస్తారంట. మనం హనుమ జననం గురించి మాట్లాడుకుందాం. హనుమంతుడు శివుడిది 11వ రుద్ర రూపం అని మనకి శివపురాణం తెలియజేస్తుంది. స్వర్గంలో పుండిక స్థల అనే ఒక అప్సరస ఉండేది. ఒక సందర్భంలో అనుకోకుండా ఒక ముని కఠోర దీక్షకు ఆవిడ భగ్నం కలిగిస్తుంది. అప్పుడు ఆ ముని కోపంతో నువ్వు భూమి మీద ఒక వానర స్త్రీగా జన్మిస్తావు అని శాపం ఇస్తారు. ఆయన శాపం ఇచ్చినట్టే పుండిక స్థల భూమి మీద వానర రూపంలో అంజనాదేవిగా జన్మిస్తుంది. అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆయనకి ఆంజనేయుడు అని పేరు వచ్చింది. అంజనాదేవి వానర స్త్రీగా జన్మించారు కాబట్టి వానర వీరుడైన కేసరిని వివాహం చేసుకుంటారు. కేసరి చాలా ధైర్యవంతుడు, ఇంకా ధర్మశాలి కూడా. అంజనాదేవి శివుడికి అపారమైన భక్తురాలు. ఏళ్ల తరబడి శివుడికి తపస్సు చేస్తూ ఉంటారు. అదే సమయంలో శివుడు తన రుద్రశక్తి ఒకటి భూమి మీద అవతరించాలని కోరుకుంటారు. దైవ సంకల్పంతో వాయుదేవుడు ఆ దివ్యశక్తిని అంజనాదేవి దగ్గరికి తీసుకెళ్లి వదులుతారు. ఆ దివ్యశక్తి అంజనాదేవి గర్భంలో ప్రవేశించి కొంతకాలం పూర్తయ్యాక బలవంతుడైన ఆంజనేయుడు జన్మిస్తాడు. అందుకే హనుమాన్ చాలీసాలో శంకర సువన కేసరి నందన అని ఉంటుంది. అంటే శంకరుడి అంశతో కేసరి పుత్రుడిగా జన్మించిన హనుమ అనేసి. అందుకే ఆయన్ని వాయుపుత్రుడని కూడా అంటారు. సరే, ఈరోజు మనం కేవలం హనుమంతుడి జననం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం.